ఓకే, అక్కడ అందరు చదవండి, ఏముంది, ఏం రాయబడింది? యూ కెనాట్ బి డిఫీటెడ్. గట్టిగా చెప్పండి. యూ కెనాట్ బి డిఫీటెడ్. ఐ కెనాట్ బి డిఫీటెడ్ అని చెప్పండి. ఐ కెనాట్ బి డిఫీటెడ్. అక్కడ మనము ఓడిపోవటానికి తయారు చేయబడిన మెటీరియల్ కాదు మనము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఓడిపోవడానికి తయారు చేయలేదు అనేది ఈరోజు వాక్యం. అయితే చాలామంది క్రైస్తవులు, లోకంలో జీవిస్తున్న క్రైస్తవులు అంటే యేసుక్రీస్తుని అంగీకరించి ఉంటారు, సిన్సియర్గా ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తూ, నష్టాల గుండా వెళ్తూ, ఓటమిలో జీవిస్తూ అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, అటువంటి వాళ్ళని గురించి కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము 5వ వచనం చూడండి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశంనకున్న ఆధారములన్నీ కదులుచుండు. చాలు. జనులకు తెలివి లేదు. ఈరోజు ఎవరైనా కూడా నేను జీవితంలో బలైపోయినాను, నా జీవితం అనవసరంగా నాశనం అయిపోయింది, నేను బలిగా అయిపోయినాను అని ఆలోచిస్తున్న ఎవరైనా ఉంటే వాళ్ళు బలైపోయింది సైతాను వలన కాదు. బాగా గమనించండి. ఏ క్రైస్తవుడైనా బలైపోయాడు జీవితంలో అంటే సైతాను వల్ల కాదు వాడు బలైపోయేది. వాడు ఇగ్నోరెన్స్ వల్ల, అంటే వాడి యొక్క అజ్ఞానం వల్ల, జ్ఞానము లేక. అర్థమవుతుందా? వాడి పొజిషన్ ఏంటి దేవునిలో, వాడు ఏమై ఉంటున్నాడు అనేది వాడు ఎప్పుడైతే గ్రహించాడో వాడు నాశనం అవుతుంటాడు, వాడు ఇబ్బంది పడుతుంటాడు. అందుకే చూడండి, నెక్స్ట్ వచనం చూడండి, 6వ వచనము. మీరు దైవములన్నీయు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. ఆమేన్. దేవుడు తన వాక్యంలో ఏమంటున్నాడు? యు ఆర్ ఆల్ గాడ్స్. మీరు దేవుళ్ళు. జీ స్మాల్ ఉందా, పెద్దగా ఉందా? చిన్న జీ అంటే దేవుని పిల్లలు అని అర్థం. అర్థమవుతుందా? మనమందరము దేవుళ్ళుగానే దేవుడు చేసిండు. ఆమేన్. అంటే ఆయన కుమారులుగా మీరందరూ కూడా ఏమంట? దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుతున్నాను. దేవుడు ఏమంటున్నాడు? మీరంతా నా కుమారులు. కాబట్టి దేవునికి ఎవరు పుడతారు? దేవుడే పుడతాడు. అర్థమైందా? కుక్క పుడుతుంది, అవునా కదా? పిల్లికి, దేవునికి పిల్లలంటే, సర్వోన్నతమైన దేవుని కుమారులంటే వాళ్ళు కూడా దేవుళ్ళు. దేవుడు తన వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తుంటున్నాడు. దిస్ ఈజ్ ఎ ప్రాఫెసీ. కొత్త నిబంధనలో ఏం జరగబోతుంది అనే దాని గురించి దేవుడికి చెప్తున్నాడు. 7వ వచనం చూడండి, ఇదే అధ్యాయం. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. ఆమేన్. అంటే ఏమర్థం అంటే, మీకు ఎప్పుడైతే దేవుని, సర్వోన్నతుడైన దేవుని పిల్లలము మేము అనే గ్రహింపు ఉండదో మీరందరూ కూలిపోతారు. అది దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. యాజ్ లాంగ్ యాజ్ యు హ్యావ్ దట్ కాన్షియన్స్, నేను దేవుని సంబంధించిన వ్యక్తిని, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను అనేది ఉన్నంత వరకు కూడా యూ విల్ హ్యావ్ అన్ ఇండెస్ట్రక్టబుల్ లైఫ్. హల్లెలూయా. అంటే కష్టాలు రావా? కష్టాలు వచ్చినా నువ్వు అధిగమిస్తూ పోతుంటావు. ఆమేన్. హోషియా 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఆమేన్. ఆమేన్. నా జనులు సైతాను వల్ల నశించుచున్నారు అన్నాడా? ఏమంటున్నాడు? జ్ఞానము లేని వారు. ఏమి లేదంట? జ్ఞానం లేదు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు బలహీనులై సైతాను చేత ఓడిపోయి నశిస్తున్నారు అనడంలా, నా జనులు జ్ఞానము లేకుండా. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో రోగం అనేదే రాదు అనేటువంటి పరిస్థితి ఉంటే ఎంత బాగుంటుంది? ఎస్ ఆర్ నో? ఆలోచించండి. నీ జీవితంలో నువ్వు రోగము అనేది అనుభవించాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో నువ్వు ఓడిపోవాల్సిన అవసరమే లేదు. నీ జీవితంలో ఫెయిల్యూర్ అనే దానికి అవకాశమే లేదు. అటువంటి జీవితం ఉంటే నీ అప్రోచ్ ఎలా ఉంటుంది జీవితానికి? డెఫినెట్గా యు విల్ బి ఏ కింగ్. యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఒక గొప్ప ఏమంటారు, ఒక గొప్ప నిబ్బరంతో నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. ఆమేన్. సో దేవుడు మనకు ఎటువంటి జీవితాన్ని ఇచ్చి ఉంటున్నాడంటే, మనము ఎటువంటి
కష్టానికి ఎటువంటి నష్టానికి తల వంచకుండా వాటిని అధిగమించి జీవించేటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో అర్లీ డేస్లో యేసు ప్రభువుని తెలుసుకున్న కొత్తలోనే నేను ఇటువంటి విషయాలు, నేను దేవుని వాక్యంలో చాలా విషయాలు తెలుసుకున్నా. ఐ డిస్కవర్డ్ సర్టన్ థింగ్స్. అయితే క్రైస్తవులుగా మన చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రము చాలాసార్లు కష్టపడుతుంటారు. ఈ సత్యాలు తెలియకుండా ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు న్యాచురల్గా చూసే వాటిని, వాళ్ళకు జరుగుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళు మెజర్ చేసుకుంటుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ అనేది అందరికీ వచ్చింది కదా లోకంలో. కోవిడ్ అనే మహమ్మారి వచ్చింది అన్నారు. కోవిడ్ అనే మహమ్మారి వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు? మాస్కులు వేసుకున్నారు. ఎవరిని ముట్టకుండా ఉన్నారు. ఎన్నో చేశారు, చేయాల్సినవన్నీ. అర్థమవుతుందా? అయితే దేవుని నుంచి ఒక నాలెడ్జ్ నాకు వచ్చింది ఆ టైంలో. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ 91వ కీర్తన 10వ వచనంలో, నీకు ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఎందుకు గుడారం సమీపించదంటే ఆయన తన దూతలకు నీ గురించి ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు అనే మాట నాకు తెలిసింది. హల్లెలూయా. చిన్నప్పుడు తెలియదా? అది తెలుసు. కానీ ఎప్పుడైతే అవసరతను బట్టి మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడో, దట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. అదే నీకు కావాల్సిన జ్ఞానం. రోజు బైబిల్ చదువుతాం, కానీ ఏం పొందినావు? దేవుని నుంచి ఒక మాటను పొందుకోవాలా. హల్లెలూయా. దేవుని నుంచి ఎప్పుడైతే ఆ మాట నువ్వు పొందుకుంటావో, యు ఆర్ ఎ కింగ్. ఇంకా అయిపోయింది. ఇంకా అందరూ కోవిడ్ అంటే భయపడుతున్నారు. ఐ నెవర్ ఫియర్డ్ కోవిడ్. ఆనెస్ట్గా చెప్తున్నాను, మాస్క్ లేకుండా డ్యూటీలకు వెళ్ళేవాడిని. ఎందుకు? ఐ హ్యాడ్ ది నాలెడ్జ్. నా దేవుడు నా చుట్టూ నాకు వలయంగా అన్ని దూతలు నా కోసం పెట్టి ఉంటున్నాడు. నన్ను ఏ హాని నాకు కలగకుండా నా దేవుడు నాకు కాపాడుతున్నాడు అనేటువంటి మాటను నేను దేవుని నుంచి పొందుకొని ఉంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో నీ జీవితానికి స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే, నీకున్న జ్ఞానమును బట్టి నీ స్టాండర్డ్ ఉంటుంది. అర్థమైందా? కొందరికి తక్కువ జ్ఞానం ఉంటుంది, వాళ్ళ స్టాండర్డ్ అంతే. కొందరికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వాడి స్టాండర్డ్ వేరేగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ మన జీవితం, మన స్టాండర్డ్, క్రిస్టియన్ స్టాండర్డ్ దేన్ని బట్టి ఆధారపడుతుందంటే, నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి దేవుని జ్ఞానము గురించిన అదే నీకు ఒక స్టాండర్డ్. హల్లెలూయా. 2009వ సంవత్సరంలో కర్నూలు పట్టణంలో వరదలు వచ్చినప్పుడు అందరూ పెట్టబేడ సర్దుకొని అందరూ వెళ్ళిపోయారు. మేమేం చేస్తున్నాము? ఆ టైంలో బిర్యానీ తినుకుంటున్నాం, మటన్ బిర్యానీ ఇంట్లో కూర్చొని తినుకుంటున్నాం. ఎందుకు? ఒక నాలెడ్జ్ ఉంది మాకు. దేవుడు నాకు ఇచ్చిన ఒక నాలెడ్జ్ ఏంటంటే, నీవు దేనితో మాట్లాడినా అది నీ మాట వింటుంది. హల్లెలూయా. ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసును సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల అది వాడికి జరుగుతుంది అని యేసుప్రభు చెప్పిండు. యేసుప్రభు ఏమన్నాడు? కొండతో మాట్లాడమన్నాడు. అంతకుముందు రోజు యేసుప్రభు ఎవరితో మాట్లాడిండు? చెట్టుతో మాట్లాడిండు. చెట్టు, నీ పండ్లు ఎవరు తినరు, అయిపోయింది. దాని నుంచి ఏం నేర్చుకున్నాము? నేను దేనితో మాట్లాడినా అది నా మాట వింటది. హల్లెలూయా. ఒకటి, నేను సందేహింపకూడదు. సో ఏం చేసాము? నీళ్ళు వస్తున్నాయన్నప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళతో మాట్లాడి, నా ఇంటికి నువ్వు రావటానికి వీల్లేదు. హల్లెలూయా. నీళ్ళతో మాట్లాడినాం. అవును బ్రదర్, నీళ్ళతోనే మాట్లాడాను. 2-3 రోజుల తర్వాత, అంటే మేము అక్కడ నుంచి మమ్మల్ని క్లియర్ చేసేసారు పోలీసులు, మీరు వెళ్ళిపోవాలని చెప్పేశారు. మేము వెళ్ళిపోయాము. ఏం సామాన్లు తీసుకోలేదు, బైబిల్ తీసుకున్నాను, ఒక 2 జతల బట్టలు తీసుకొని బంధువుల ఇంటికి వెళ్ళిపోయాము. అందరికీ ఆత్రత ఏంది? నీళ్ళు వచ్చింటాయి, అందరు కడుక్కుంటున్నారు. మనల్ని పిలిచినప్పుడు వచ్చి చూసుకోండి ఇండ్లు అన్నప్పుడు వచ్చి చూస్తే ఒక్క చుక్క నీరు ఇంట్లో లేదు. హల్లెలూయా. కష్టం రాదనేది కాదు, ఎప్పుడొచ్చినా కూడా దేవుని యొక్క జ్ఞానం నీలో ఉంటే నువ్వు దాన్ని అధిగమిస్తూ పోతూ ఉంటావు. హల్లెలూయా. లోకంలో సూసైడ్ ఎందుకు చేసుకుంటారు జనాలు? సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారు? ఈరోజు యూట్యూబ్లో వింటున్నారు కొందరు, సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచన కూడా ఉంది కొందరికి. ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే హోప్ లేదు, నిరీక్షణ లేదు. ఇక ఇది పరిస్థితి కాదేమో, ఇక దీని నుంచి నేను బయటికి రాలేనేమో, అప్పుడు ఏదో ఒకటి చేస్తారు. కానీ నువ్వు యు ఆర్ బార్న్ టు గాడ్, నువ్వు దేవునికి జన్మించిన వ్యక్తివి. హల్లెలూయా. యు కాంట్ గివ్ ఇట్ అప్. అంత ఈజీగా వదలలేవు, వదలకూడదు.
అందుకే మరోసారి చూడండి ఆ కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 5వ వచనం చూడండి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. చాలు, జనులకు తెలివి లేదు. నీకు తెలివి ఉంటే సూసైడ్ చేసుకోవు, నీవు తెలివి ఉంటే దేవుని గట్టిగా పట్టుకుంటావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సూసైడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నావంటే నువ్వు తెలివి లేదు, నీకు నువ్వే చెప్పుకోండి. ఎవరన్నా వాక్యం వింటున్న వాళ్ళు, తెలివైన వాడు ఎవడైనా కూడా దేవుని గట్టిగా పట్టుకుంటాడు, తెలివైన వాడు దేవుని వాక్యాన్ని పట్టుకుంటాడు. హల్లెలూయా. మీరు ఎవరైనా కూడా నేను ఎంకరేజ్ చేయాలని చెప్తున్నాను. మీ జీవితాలలో మీరు ఈరోజు నాకు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది కాబట్టి నేను ఇది చేసుకుంటా, నేను ఆత్మహత్య చేసుకుంటా, అవి ఇవి అనుకుంటే నాకు చాలా రీజన్స్ ఉన్నాయి, చేసుకోవచ్చు. కానీ దేవుని కృపను బట్టి దేవుని గట్టిగా పట్టుకొని అన్నింటినీ అధిగమిస్తూ వస్తున్నాం. హల్లెలూయా. 2 పేతురు 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటి నన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చాలు, ఇక్కడ కాగుదాం. జీవమునకును అంటే నువ్వు ఈ భూమి మీద జీవించటానికి, భక్తికి, నీకు కావలసిన వాటన్నింటినీ కూడా ఆయన దయచేయుచున్నాడు అనేది తెలుగులో చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే 3వ వచనం చూస్తే హీ హ్యాత్ గివన్ అంటే ఏమర్థము? ఆయన ఆల్రెడీ చేసిండు. ఏమిచ్చిండంట? హీ హ్యాత్ గివన్ అండ్ వాజ్ ఆల్ థింగ్స్, సమస్తము ఇచ్చేసిండంట, పప్పు ఉప్పుతో సహా. అర్థమవుతుందా? ఆల్ థింగ్స్ పర్టైన్ అంటూ లైఫ్ అండ్ గాడ్లీనెస్. నీవు నీ జీవితంలో నేను కారులో ఉంటే బాగుండు, కారు కొనుక్కొని నడిపితే బాగుండు, అది కూడా ఇచ్చిండు. అర్థమవుతుందా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నాకు ఇది తక్కువైంది అది తక్కువైంది అనుకుంటున్నావా, అవన్నీ కూడా దీంట్లో ఉంది. ఆల్ అంటే ఏమర్థం? సమస్తం. హీ హ్యాత్ గివన్ అంటు అస్ ఆల్ థింగ్స్. నీ జీవితంలో నువ్వు ఈ లోకంలో ఈ భూమి మీద నువ్వు బ్రతకాలనుకుంటున్న దానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు నీకు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. హీ హ్యాత్ గివన్ అంటు అస్ పర్టైనింగ్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్. దేవునికి నువ్వు పరిశుద్ధంగా జీవించటానికి ఏం అవసరమో అది ఇచ్చింటున్నాడు. రెండవది, నువ్వు ఈ లోకంలో బ్రతకడానికి నీకేం కావాలనుకుంటున్నావో అది కూడా నీకు ఇచ్చింటున్నాడు. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే మనము ఎవరము, ఒక నూతన సృష్టిగా మనం ఏం చేయగలము అనేది చాలామందికి తెలియదు. అందుకోసమే డిప్రెషన్ అనే పదము లేకపోతే ఇంకేదేదే పదాలు వాడుతుంటారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందరికీ తెలిసిందే ఈ పదం. 17-18 చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనవైనవి. చాలు. కాగా ఎవడైననులో నువ్వు ఉన్నావా? నేనున్నానా? ఎవడైనాను అంటే ఎవరైనా, హూ ఎవర్, ఎవరైనా కూడా ఉండొచ్చు. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అంటే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావా, నువ్వు రక్షింపబడ్డావా, బాప్తిస్మం తీసుకున్నావా, నీటిలో బాప్తిస్మం తీసుకున్నావా, నువ్వు ఎవరైతే నువ్వు ఆ రకంగా యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే నీ గురించి ఏమని చెప్తున్నాడు? నువ్వు నూతన సృష్టి, యువర్ ఎ న్యూ క్రీచర్. ఇంగ్లీష్లో నువ్వు ఒక నూతన సృష్టి, నువ్వు ఒక కొత్త సృష్టివి. పాతవి గతించను అంటే అంతవరకు నీ జీవితంలో ఉన్న పాత పరిస్థితులన్నీ గతించినాయి. నువ్వు నమ్మాలి ఈ మాట. నేను యేసుక్రీస్తుని అంగీకరించినాను, నేను ఒక నూతన సృష్టిని. హల్లెలూయా. ఏం బ్రదర్ ఏం చేంజ్ కాలేదే? ఫిజికల్గా కాదు, ఇన్ ది స్పిరిచువల్ లైఫ్, ఆత్మలోకంలో అన్నీ మారిపోయినాయి. పాతవి గతించను, సమస్తము కొత్తవైపోయినాయి. హల్లెలూయా. ఈరోజు నేను యేసుక్రీస్తుని అంగీకరించానంటే నేను దేవుని రాజ్యంలో జన్మించుంటున్నాను. హల్లెలూయా. అంతకుముందు నేను దేవుని రాజ్యంలో లేను. యేసుక్రీస్తుని అంగీకరించాకే నేను దేవుని రాజ్యంలో అడుగు పెట్టింటున్నాను. దేవుని రాజ్యంలో అడుగు పెట్టామంటే అదొక కొత్త రాజ్యము. ఆ రాజ్యంలో మనము అధికారంతో జీవిస్తున్నామని మనం గుర్తించాలి. ఆమేన్. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే మనకేదైనా ఒకటి కనిపిస్తే దానికి ఒక పేరు ఉంటుంది. నూతన సృష్టి అని దేవుడు ఒక స్పెషల్ పేరు పెట్టి ఉంటున్నాడు. కానీ
ఇది పిల్లినా కుక్కనా అట్లా ఏం చెప్పటంలా. ఇప్పుడు మనకు కనిపించింది అనుకోండి ఏదైనా అట్లా పోతుంటే ఏమంటాము, అది పిల్లి పోతే ఏమంటాం, పిల్లి పోయింది ఇట్లా అంటాం, కుక్క పోయింది ఇట్లా అంటాం, సింహం పోయింది ఇట్లా అంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆత్మలోకంలో నువ్వెవరంట, నూతన సృష్టి. హల్లెలూయా. అంటే యు ఆర్ అన్డిఫైనబుల్. సైతాన్ నిన్ను చూస్తే వాడు ఏమి చెప్పలేడు ఇంకా నిన్ను గురించి. అర్థమవుతుందా? వాడు నిన్ను అర్థం చేసుకోవడమే చాలా కష్టం. యు ఆర్ ఇండిఫైనబుల్. అందుకే ఏమిచ్చిండు పేరు, నువ్వు ఒక నూతన సృష్టివి. పాతవి గతించను. నీ జీవితంలో ఇంతవరకు ఉన్న కష్టాలు అన్నీ యేసుక్రీస్తును అంగీకరించాకే ఫుల్ స్టాప్. అనుకోవచ్చు మన జీవితంలో, నేను చిన్నప్పటి నుంచి నేను పేద కుటుంబంలో పుట్టాను. నువ్వు చిన్నప్పుడు పేద కుటుంబంలో పుట్టిండొచ్చు, కానీ నీ జీవితాంతం పేదరికంలో బ్రతుకుతున్నావు అంటే అది నీ తప్పు, దేవుని తప్పు కాదు. అర్థమైందా? ఏ రోజు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావో ఆ రోజే నీ జీవితంలో పేదరికం కొట్టివేయబడినది. హల్లెలూయా. నువ్వు ఏ రోజు యేసుక్రీస్తును అంగీకరించావో ఆ రోజే నీ జీవితంలో ప్రతి అనారోగ్యత కొట్టివేయబడింది. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిక్నెస్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ పవర్టీ. నువ్వు అన్ని ఏ నెగటివ్ థింగ్ కూడా నీ జీవితంలో ఉండటానికి వీలు లేదు. పాతవి గతించను, ఇదిగో కొత్త వాయను. ఇంగ్లీష్లో ఏమంటాడు, బిహోల్డ్. బిహోల్డ్ అంటే చూడడం. ఏం చూడాలా? కొత్తగా అయిపోయింది, అంత మారిపోయిందని చూడు. నువ్వు చూస్తే నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు అబ్రాహాముతో దేవుడు ఏమని చెప్పిండు, నువ్వు ఈస్ట్కు, వెస్ట్కు, నార్త్కు, సౌత్కు అన్ని రకాలుగా చూడు. నువ్వు ఏది చూస్తావో, నువ్వు ఎంతవరకు నీ కనుదృష్టి వెళ్తుందో అంతా నీకు ఇచ్చేస్తా అంటాడు. హల్లెలూయా. నువ్వు చూడాలి. బిహోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ న్యూ. అంత కొత్తగా అయిపోయింది, నా జీవితం కొత్తగా అయిపోయింది, నా జీవితం నేను విజయంలో నడుస్తున్నాను. హల్లెలూయా. నువ్వు చూడు. 18వ వచనం చూడండి, కొంచెం భాగం పెట్టాను. సమస్తము దేవుని వలనైనవి. ఆమేన్. సమస్తము, ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. సమస్తము దేవుని వలనైనవి అంటే ఏమర్థము? దేవునిలో రోగం ఉంటుందా? ఉండదు. దేవునిలో పేదరికం ఉంటుందా? ఉండదు. దేవునిలో కష్టం ఉంటుందా? ఉండదు. అంటే నువ్వు నూతన సృష్టివి అయ్యావు అంటే నువ్వు దేవునిలో నువ్వు జీవిస్తున్నావు ఇప్పుడు. హల్లెలూయా. నీకున్న సమస్తము కూడా దేవునివి. అంతకుముందు పాతవి అవన్నీ అయిపోయినాయి, పాత జీవితం అయిపోయింది, ఇప్పుడు కొత్తవైంది. ఇదిగో కొత్త వాయను అంటున్నావు. కొత్తవైనవి. ఈ కొత్తవి ఏంటివి? ఇవన్నీ కూడా దేవునివి. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో నా డబ్బు నాది కాదు, నా డబ్బు నా దేవుంది. హల్లెలూయా. నేను వేసుకున్న వాచ్ నా దేవుంది, నా బట్టలు నా దేవునివి, నా ఉద్యోగం నా దేవునిది. హల్లెలూయా. నాది కాదు, నా దేవుని. సమస్తము నా దేవునివి. హల్లెలూయా. మీకు ఆ అండర్స్టాండింగ్ నీకు రావాలా? ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో కొత్తవైన. కొత్తవైనట్టుగా నువ్వు చూడు. దిస్ ఈజ్ సంథింగ్ ఇండెస్ట్రక్టబుల్. మనల్ని ఎవరు కూడా నాశనం చేయడానికి వీల్లేదు. ఎందుకు? అన్ని సమస్తము దేవునివి ఇప్పుడు. హల్లెలూయా. ఇంతకు ముందు నీవి, ఇది నాది, మా నాయనది, మా అబ్బది అనుకుంటుంటారు. ఇప్పుడు అది కాదు, ఇది సమస్తము ఎవరివి? దేవునివి. హల్లెలూయా. ఈ రియాలిటీ, దేవుని వాక్యం ఏంటి, నాకు దేవుని వాక్యంలో ఏమి ఉంది అనేది నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో యూ విల్ లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, యూ విల్ లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇండిపెండెన్స్. అంటే ఎవరి మీదనో ఆధారపడుతున్నట్టు అటువంటి జీవితం ఉండదు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నానని నువ్వు అర్థం చేసుకుంటావు. హల్లెలూయా. అందుకే వీ హ్యావ్ ఎ హయ్యర్ లైఫ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఉన్నతమైన జీవం ఉన్నది. యేసుక్రీస్తులో ఉన్నతమైన జీవము మనకు దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తును అంగీకరించిన రోజున ఉన్నతమైన జీవితం ఇచ్చి ఉంటున్నాడు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. హల్లెలూయా. పక్కన తిరిగి చెప్పండి, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యు ఆర్ ఎ సూపర్ పర్సన్. హల్లెలూయా. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ప్రైజ్ ది లార్డ్. గ్రహించాలి మనం. ఆమేన్. యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనము బలిపశువులం కాదు, అది గుర్తించండి. యు ఆర్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ లైఫ్, యు ఆర్ ఎ విక్టర్ ఇన్ దిస్ లైఫ్. నువ్వు బలిపశువు కాదు, నువ్వేంటి? జయించిన వ్యక్తివి. హల్లెలూయా. ఆమేన్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క
సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ప్రతి స్థలములో ఎల్లప్పుడు అనే పదాలు ఉన్నాయా తెలుగులో? ఇంగ్లీష్లో చూడండి. నౌ థ్యాంక్స్ బి అంటు గాడ్ హూ ఆల్వేస్ కాజత్ అస్ టు ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే ఏమర్థం? ట్రయంఫ్ అంటే ఏంటి? ఊరేగింపు. అర్థమైందా? గెలిచిన తర్వాత, గెలుపు అయిపోయిన తర్వాత ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అది ట్రయంఫ్ అన్నమాట. హూ కాజత్ అస్ టు ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్. ఓకే, ఆల్వేస్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఆల్వేస్, ఎవ్రీ ప్లేస్. అంటే నువ్వు యేసు క్రీస్తు, తెలుగులో మళ్ళీసారి చూద్దాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవములో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఎవరు ఊరేగిస్తున్నారు? ఎవరిని ఊరేగిస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రతి స్థలములో విజయోత్సవం అంటే నిన్ను ఊరేగిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను గెలిచడం కాదు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలిచినారు. అర్జెంటీనా వాళ్ళు కప్ గెలిచినాక ఏమైంది? వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అర్జెంటీనాలో వస్తాడు మెస్సీ, వస్తాడు, టీం అంతా వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళను కాలు కింద పెట్టకుండా ఆ బస్సులోనే ఊరంతా అదే తిప్పి 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 పెట్టారు. హల్లెలూయా. అంటే అందరు కొట్టడం అనమాట. ఇది ఎవరి విజయము? ఇక్కడ ఎవరి విజయం జరిగింది? ఇక్కడ దేవుడు విజయోత్సవంలో మనల్ని ఊరేగిస్తున్నాడు అన్నారు. ఎవరు విజయం ఇది? మన విజయం. యేసుక్రీస్తు సాతానును ఓడించి, అర్థమైందా, మనకు బదులుగా ఆయనపై గెలిచిండు. హల్లెలూయా. ఇప్పుడు ఇండియా టీం గెలిచింది అనుకుందాం. ఇండియా టీం గెలిచిందంటే ఆ 11 మంది ఆడిన వాళ్ళు గెలిచినారని అర్థం. కానీ ఇక్కడ మనల్ని ఏం చేస్తారు? టపాసులు పేలుస్తుంటారు. ఎందుకు పేలుస్తున్నారు? ఇండియాను గెలిచి 11 మంది ఈ టోటల్ ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నారు. హల్లెలూయా. యు అండర్స్టాండ్ దట్? యేసు ప్రభు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? అక్కడ మనల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు క్రీస్తు నిన్ను నన్ను రిప్రజెంట్ చేశాడు కాబట్టి ఆ గెలుపులో ఊరేగించాల్సింది ఎవరిని ఊరేగించాలి? మనల్ని. యాక్చువల్లీ యేసు ప్రభుని ఊరేగించాలి. కానీ యేసు ప్రభు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? మనల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి మనల్ని కూడా దేవుడు ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ కదా. నాకు అంటే ప్రతి స్థలం గుర్తుపెట్టుకోండి. 2 పదాలు. ఒకటేమో ప్రతి స్థలమందు, ఎల్లప్పుడు. అంటే యు ఆర్ విక్టోరియస్ ఇన్ ఎవ్రీ ప్లేస్ అండ్ ఎట్ ఎవ్రీ టైం. ప్రతి స్థలమందు, అర్థమైంది? ప్రతి స్థలమందు అండ్ ఎల్లప్పుడు. అల్లప్పుడు అంటే ఎప్పుడు ఇంకా ఓటం అనేది లేదు. హల్లెలూయా. ఎవరు విజయోత్సవంలో నడిపిస్తున్నారు? అది ఇంపార్టెంట్. ఎవరు నడిపిస్తున్నారు? క్రీస్తు. దేవుడు ఊరేగిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రతి స్థలములో, ప్రతి పరిస్థితి గుండా, ఆమేన్, ప్రతి రోజు, ప్రతి పూట ఆయన మనల్ని ఊరేగిస్తున్నాడని దేవుని వాక్యం మనకు సూచిస్తుంది, మనకు అర్థమయ్యేట్టు చెప్తుంది. హల్లెలూయా. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. నువ్వు దేవునికి జన్మించావంటే నువ్వు విజయం ఆల్రెడీ పొందిన వ్యక్తివి. నువ్వు దేవుణ్ణి అంగీకరించావంటే నువ్వు విజయంలో నడుస్తున్న వ్యక్తివి అని అర్థం. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్ యు విల్ ఆపరేట్ ఇన్ ఫెయిత్. ఇక్కడ విశ్వాసం అంటున్నాడు. చదవండి ఒకసారి మళ్ళీ. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును నువ్వు జయించాలి అంటే విశ్వాసంతోనే నువ్వు జయించాలి. హల్లెలూయా. అంటే విశ్వాసం అంటే ఏంటి? ఒకటి, నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావు అంటే నువ్వేం చేస్తావంటే ఏ పరిస్థితి వచ్చినా కూడా నువ్వు తలదించవు. నువ్వేం చేస్తావు? దేవుని వాక్యాన్ని తీసుకొని నువ్వు నీ నోట్లో దేవుని వాక్యాన్ని స్వీకరించి ఆ నోటితో నువ్వు ప్రకటిస్తుంటావు. హల్లెలూయా. డాక్టర్ ఏం చెప్తాడు? నీకు ఇంకా పిల్లలు పుట్టరండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పిల్లలు దేవుడిచ్చు బహుమానం. హల్లెలూయా. ఏం చేయాలా? ప్రభా నువ్వు నాకు ఇస్తుంటే ఈ రిపోర్ట్ రైట్ కాదు, నేను దీన్నే నమ్ముతాను. ఆమేన్.
నీ పరిస్థితులను నమ్మకూడదు. నువ్వు నమ్మాల్సిందేంటి? వాక్యంలో ఏమి వ్రాయబడింది నీ కోసం వెతుక్కో. అందరికీ కావాల్సినవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. లోకంలో ఉండే సమస్యలన్నిటికంటే కూడా దేవుని వాక్యంలో జవాబులు అనేకములు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? వాక్యాన్ని వెతుక్కొని నువ్వు నోటితో పలుకుతూ నీ జీవితంలో అది జరిగే విధంగా నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే పరిస్థితులను చూడవు, నువ్వు వాక్యాన్నే చూస్తావు. ఆమేన్. పరిస్థితులను చూడవు, నువ్వు దేవుని వాక్యాన్నే గట్టిగా పట్టుకొని నువ్వు చేస్తూ ఉంటావు. హల్లెలూయా. ఓసారి ఏమైందంటే, నేను ఒక లాంగ్ లీవ్లో ఉంటే వేరే వాళ్ళకు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు నా ప్లేస్కు రావాలని. నేనేం చేస్తున్నా, 11 గంటలప్పుడు నాకు ఫోన్ చేశారు, సునీల్ నీ ప్లేస్లో ఇంకొకరు ఎవరో వస్తున్నారు. నా ప్లేస్లో ఎట్లా వస్తారబ్బా, నేను లీవ్లో ఉన్నాను కదా. లేదు ఎవరో వస్తున్నారంట. అంటే ఒక టైం పీరియడ్ దాటిన తర్వాత ఎవరన్నా వేస్తారనమాట. ఏం చేస్తాను, నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఉండే, ఇద్దరం కలిసి కూర్చొని దేవుని వాక్యాలన్నీ డౌన్లోడ్ చేస్తూ ఉంటుంది. మేమేం చేస్తున్నాము, సరే ఆ టైంలో వెంటనే ఫోన్లో బైబిల్ తీసుకున్నాను, నీతిమంతుడికి ఉండేటువంటివన్నీ చూసుకున్నాను. దాంట్లో ఏముంది, నీతిమంతుడు తొలగింపబడు. ఆమేన్. ది రైచస్ షల్ నెవర్ బి రిమూవ్డ్. అంతే పట్టుకున్నా. 11 గంటల నుంచి 1 గంట వరకు ఇదే, నేను తొలగింపబడను, ఈ ప్లేస్ నాది, ఎవరు నన్ను తీయడానికి వీల్లేదు. హల్లెలూయా. సో ఎవరైతే ఆర్డర్ తీసుకొని వాళ్ళు మహబూబ్నగర్ నుంచి ఆ ప్లేస్కి వచ్చారు, అన్నీ చూసారు, జాయిన్ అయితే అయిపోతుంది, ఇంకంతే. ఎందుకు నచ్చలేదంటే వెళ్ళిపోయినారు. హల్లెలూయా. నీతిమంతుడు తొలగింపబడు. నువ్వు ఏ వాక్యాన్ని తీసుకొని నీకు అన్వయించుకొని నువ్వు పలుకుతావో అది నీకు జరుగుతుంది. హల్లెలూయా. అదే విశ్వాసం. ఇంకా చాలా మంది అనుకుంటారు, జీవితం అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటే ఆ వాటి మీద నువ్వు నడుస్తుంటావు. ఆమెన్. సో యు ఆర్ సపోజ్ టు లివ్ ఇన్ విక్టరీ ఆల్వేస్. నువ్వు జయిస్తూ జీవించాలి అనేదే దేవుడు నిన్ను ప్రోగ్రామ్ చేసి పెట్టింటున్నాడు. హల్లెలూయా. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఐడియా ఉందా? జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కణం సరిగా పనిచేయ కణం ఉందంటే ఆ కణాన్ని ఏం చేస్తారంటే దానిలోని డిఎన్ఏను దాన్ని మార్చి, జీన్ ఏదైతే బాగా పనిచేస్తుందో దాన్ని పెట్టి మళ్ళీ ఈ సెల్స్ అన్నిటిని డివైడ్ చేసి మళ్ళీ మనుషుల్లోకి వదులుతారు. దట్ ఈస్ జెనెటిక్ ఇంజనీరింగ్. యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున ఏమైందంటే నీ డిఎన్ఏను మార్చేసాడు దేవుడు. అంతవరకు ఓటమి, కష్టాలు, నష్టాలు, రోగాలు అనే డిఎన్ఏతో ఉంటుంది. ఇప్పుడు యు ఆర్ రెసిస్టెంట్ టు ఆల్ దోస్ థింగ్స్. హల్లెలూయా. నీ డిఎన్ఏ మారిపోయింది. ఇప్పుడు నీ డిఎన్ఏ ఎవరి డిఎన్ఏ? దేవుని నుంచి వచ్చింది. ఎందుకు? యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. నువ్వు దేవునికి జన్మించుంటున్నావు. దేవునికి జన్మించావు. తండ్రికి జన్మిస్తే తండ్రి నుంచి, తల్లి నుంచి డిఎన్ఏ వస్తుంది. ఇప్పుడు యు ఆర్ బార్న్ టు గాడ్. అంటే ఎవరి నుంచి వచ్చింది డిఎన్ఏ నీకు? ఇప్పుడు దేవుని నుంచి వచ్చింది. హల్లెలూయా. ఆ డిఎన్ఏలో లోపం లేదు. ఆమేన్. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దేవుని కుమారునిలాగానే బ్రతుకుతావు. యు విల్ లివ్ లైక్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. యు విల్ లివ్ లైక్ ఏ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మినిస్టర్ కొడుకు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి? వాడు ఎవరిని పట్టించుకోడు. మినిస్టర్ కొడుకులు ఎట్లుంటే దేవుని కుమారులు ఎట్లుండాలా? అర్థమైందా? అంటే పోయి ఊరికే ఎవరినంటే వాడిని తనమని చెప్పడం లేదు నేను. లివ్ ఇన్ కాన్ఫిడెన్స్. హల్లెలూయా. లివ్ లైక్ ఏ కింగ్. నీ జీవితము దేవుని వాక్యం మూలంగా నువ్వు జీవించాలి అనేది నేను చెప్తున్నాను. ఆమేన్. ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 చూద్దాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని గురించి చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు యేసుక్రీస్తుకు ఏం చేసిండు? ఆయన అంటే దేవుడు ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపిండు. యేసుక్రీస్తు చనిపోయిండు, ఆ సమాధిలో ఉన్నాడు. అందరు మృతులలో ఈయన కూడా ఒకడు. అయితే ఆ మృతులలో నుండి దేవుడు ఆయనను లేపి ఉంటున్నాడు. హల్లెలూయా. లేపడం మాత్రమే కాకుండా సమస్తమైన ఆధిపత్యమును, ఇవన్నీ దయ్యాలలో ఒక లెవెల్స్ అన్నమాట. ఇవి దయ్యాల రాజ్యం, కింగ్డమ్స్లో లెవెల్స్. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక
రాబోవు యుగముల నందును పేరు పొందిన ప్రతి నామము అంటే ఏమర్థము? ప్రతి రోగానికి ఒక నామం ఉంటుంది, ఉంటుందా? ఉంటుంది. అంటే వాటన్నిటికీ మించి ప్రతి కండిషన్కి ఒక పేరు ఉంటుంది. ఆ అన్నిటి నామముల కంటే కూడా ఏం చేశాడంట? ఎంతో హెచ్చుగా అనలే, జస్ట్ పైన అనలే, ఎంతో హెచ్చుగా, చాలా పైన. అంటే యేసుక్రీస్తు అధికారుల కంటేను, అదేమంటారు, ఆ యొక్క గవర్నమెంట్స్ కంటే, ఆ ఆధిపత్యాల కంటే, అన్నిటికంటే కూడా, సైతాను రాజ్యాలన్నిటికంటే కూడా, పేర్ల కంటే కూడా, ఇంకా లోకం ఈ యుగమే కాదు, నెక్స్ట్ రాబో యుగంలో ఏ పేర్లు అయితే ఉండబోతున్నాయో, ఏ వైరస్లకు ఏ పేర్లు పెడుతున్నారో, ఎటువంటి ఆ ఎపిడమిక్స్కు, ఎటువంటి పాండమిక్స్కి ఏం పేర్లు పెడతారో, వాటన్నింటికంటే కూడా దేవుడు ఆయన ఎంతో ఎత్తుగా ఏం చేస్తుండంట? పరలోకమందు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తును ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళండి దేవుడు. ఆమెన్. ఇక్కడ దగ్గరలో లేవు అవన్నీ, చాలా పైన ఉన్నాడు. ఆమెన్. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. ఎఫెసీ 2. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము మూలము చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ వచనంలో గమనించండి, మనము అక్కడ యేసుక్రీస్తు మృతులలో నుండి లేపి హెచ్చుగా పైకి తీసుకొని పోయి తన కుడి పార్శ్వను కూర్చుండబెట్టుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై, అంటే మృతులమని అర్థం. చచ్చిన వారం అంటే శరీరం చనిపోలేదు, ఆత్మ చనిపోయింది. చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపించిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసుక్రీస్తు చనిపోయి మృతులలో ఉన్నప్పుడు ఆయన ఎట్లా బ్రతికింపబడ్డాడో, ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరిస్తే నీ జీవితం ఏమైందంట? ఆయనతో కూడా నువ్వు బ్రతికింపబడ్డావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో కూడా బ్రతికింపబడ్డావు. 5వ వచనం, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. నెక్స్ట్, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏం చేసిండంట? యేసుక్రీస్తును మృతులలో నుండి లేపి అన్ని విధములైనటువంటి గవర్నమెంట్స్ కంటే ఎంతో ఎత్తుగా తీసుకొని పోయి తన కుడి పార్శ్వమున యేసు ప్రభువును కూర్చుండబెట్టి ఉన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఎఫెసీ 2:7 వచనంలో యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. ఆయన కూర్చుండబెట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా. నా పొజిషన్ ఏంటి అంటే నేను యేసుక్రీస్తుతో కూడా కూర్చున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ది అథారిటీ ఆఫ్ జీసస్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ ఇన్ ది అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? ఈరోజు నా పొజిషన్ ఏంటంటే, నేను భూమి మీద ఉండొచ్చు, కానీ నా స్పిరిచువల్గా నా పొజిషన్ ఏంటంటే యేసు క్రీస్తుతో కూడా నేను కూర్చొని ఉన్నాను. మీరందరూ కూడా కూర్చొని ఉన్నారు. దేవుని వాక్యం మీదే చెప్తుంది, యేసు క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ పొజిషన్, నా పొజిషన్ ఏంటంటే మనం యేసు క్రీస్తుతో పాటు వీఆర్ ఆల్రెడీ ఇన్ గ్లోరీ, దేవుని మహిమలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు ఎన్ని ఆధిపత్యాల కంటే కూడా, ఎన్ని పవర్స్ కంటే, ఎన్ని ప్రిన్సిపాలిటీస్ కంటే, ఎన్ని నామాల కంటే ఆయన ఎంతగా హెచ్చుగా కూర్చున్నాడో మనం కూడా అంతే హెచ్చుగా కూర్చొని ఉంటున్నాం. ఎందుకు? వీఆర్ పొజిషన్డ్ అలాంగ్ విత్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్లేస్లో నేను కూర్చున్నాను. ఒక మాటలో చెప్పాలంటే యు ఆర్ సీటెడ్ ఇన్ జీసస్ సీట్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఒకసారి పరిసయ్యుల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే, పరిసయ్యులు మోషే సీట్లో కూర్చున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో అది చెయ్యండి. అర్థమైందా? మోషే సీట్ అంటే ఏంటి? మోసెస్ సీట్ అంటే ఇట్స్ ది సీట్ ఆఫ్ అథారిటీ. అక్కడ నుంచి వాడు ఎంత చెడ్డోడైనా కూడా, ఎంత పనికిమాలినోడైనా కూడా, ఆ పరిసయుడు ఏం మాట్లాడితే అది చేయాల్సిందే. అది మోసెస్ సీట్. ఇప్పుడు మనం ఎవరి సీట్లో కూర్చుంటున్నాము?
యేసుక్రీస్తు. మోసెస్ సీట్ కాదు ఇది, ఇది యేసుక్రీస్తు యొక్క సీట్. హల్లెలూయా. Hallelujah. వి ఆర్ సీటెడ్ రైట్ ఇన్ హిస్ ప్లేస్ ఆఫ్ అథారిటీ అండ్ పవర్. యేసుక్రీస్తు యొక్క శక్తి, యేసుక్రీస్తు యొక్క అధికారము, ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్లో మనం కూర్చుంటున్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా సీఎం సీట్లో కూర్చుంటే ఏమవుతుంది? చాలా కోపం వస్తుంది కదా, ఎవరికైనా కోపం వస్తుంది. ఇక్కడ ఏం చేసిందంటే దేవుడు తన కృప, మహాకృప ఏంటంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించిందంటే ఆయన సీట్లో మనల్ని కూర్చోబెట్టింటున్నాడు. హల్లెలూయా. 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 అందుకే దిస్ ఈస్ ది రీజన్ యూ కెనాట్ బి డిఫీటెడ్. నేను దేవుని సీట్లో కూర్చున్నానంటే నేను ఎట్లా ఓడిపోతాను జీవితంలో? ఐ కెన్ నెవర్ బి డిఫీటెడ్. ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక టైం కోసం వెయిట్ చేస్తుండాలంతే. మ్యాటర్ ఆఫ్ టైం. యూ కౌంట్ ఆన్. నేను ఎప్పుడు గెలవాల్సిందే, నేను ఓడిపోయేదే లేదు. హల్లెలూయా. ఎందుకు? ఐఎమ్ సీటెడ్ ఇన్ జీసస్ ప్లేస్. నేను యేసుక్రీస్తు యొక్క సీట్లో నేను కూర్చొనిట్టున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఏది కూడా మిమ్మల్ని కిందికి లాగలేదు, దించలేదు. ఆమేన్. ఆమేన్. 1 యోహాను 4:4 చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కొన్నిసార్లు పరిస్థితులు అస్సలు బాగుండవు మన జీవితాల్లో, నాకు తెలుసు అది. ఎందుకంటే నా జీవితంలో బాగాలేకుండా ఏం చేస్తుంటే, బాగాలేకుండా ఓ అని కూర్చొని ఏడిస్తే ఎవడు ఏం చేస్తాడు? ఏం చేయరు. అంతా బాగవుతుందిలే అని చెప్పి వెళ్ళిపోతారు. అంతకంటే ఏం చేయలేరు కదా. ఎవరు నీ సమస్యలో వచ్చి కూర్చొని చేయలేరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పిల్లలారా, మరోసారి చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు. నువ్వు దేవుని సంబంధం అయితే కూర్చొని ఏడ్చావు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కూర్చొని ఏడ్చావు. నువ్వు ఎక్కడ ఏడుస్తావు? ఏడిస్తే దేవుని దగ్గర ఏడ్చాలి. నువ్వు దేవుని సంబంధం అయితే నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా ఎవరి దగ్గర ఏడ్చాలా? నువ్వు దేవుని దగ్గర ఏడుస్తావు, మనుషుల దగ్గర ఏడ్చావు. నువ్వు దేవుని సంబంధివి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు శత్రువు మనుషుల ద్వారా కానీ పరిస్థితుల ద్వారా కానీ మీదికి వస్తున్నట్టు ఉంటుంది. నువ్వేం చేయాలా? నేనైతే ఏం చేస్తుంటానంటే తలుపు వేసుకొని అద్దం ముందు నిలబడుకొని, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, కాబట్టి నేను జయించి ఉన్నాను. రోజుకు 1000 సార్లు చెప్తుంటే, కొన్నిసార్లు 2000 సార్లు చెప్తుంటే. ఎందుకు? విత్ యువర్ కన్ఫెషన్. నీ నాలుక ఉందా ఏదైనా, ఆ నాలుకతో నువ్వు ఏదైనా చేయగలవు. దేవుడు నీ నాలుకని ఎందుకు పెట్టిండు? ఎందుకు పెట్టి? బిర్యానీ తినడానికి, బిర్యానీ టేస్ట్ బాగుందని చెప్పడానికి కాదు. దేవుడు మనిషికి నాలుక ఎందుకు ఇచ్చిండంటే నీకేమి కావాలో అది నువ్వు పొందుకోవడానికి. జీవ మరణాలు నాలుక వశం. వాట్ ఎవర్ యు వాంట్ టు గెట్ ఇట్ త్రూ యువర్ టంగ్. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, కాబట్టి నేను జయించి ఉన్నాను, నేను జయించి ఉన్నాను. నువ్వు పలుకుతూనే ఉంటావు. యు ఆర్ హీపింగ్ అప్ యువర్ వర్డ్స్. ఆ వర్డ్స్ ఎప్పుడైతే ఆ యొక్క మేఘములు నిండుకున్నప్పుడు వర్షంను కురిపిస్తాయి. హల్లెలూయా. అందుకే చూడండి, నీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉండొచ్చు ఈరోజు, నీకు నీ జీవితంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఎంతకాలం నుంచి నువ్వు సఫర్ అవుతున్నావు జీవితంలో, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఈరోజు ఏంటంటే దేవుని వాక్యం నీకు చెప్తున్న విషయం, మంచి విషయం ఏంటంటే నువ్వు ఓడిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. నీ జీవితంలో నువ్వు ప్రతి ప్లేస్లో ప్రతి సమయంలో నువ్వు జయించిన వ్యక్తివి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ది ట్రూత్. ఈ జీవం ఇవ్వడానికే యేసుప్రభు మన దగ్గరకు వచ్చింది, యేసుప్రభు మనలోకి వచ్చింది. అందుకే క్రైస్ట్ ఈజ్ యువర్ లైఫ్. యేసుక్రీస్తే నీ జీవితం, యేసుక్రీస్తే నా యొక్క బలము, యేసుక్రీస్తే నా యొక్క విజయము అనేది నువ్వు ఎప్పుడు గుర్తించాలి. యేసుక్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఎంతో ఎత్తులో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అన్ని పరిస్థితుల కంటే ఎంతో ఎత్తులో ఉన్నాడు. నిన్ను కూడా అంతే ఎత్తులో కూర్చుండబెట్టి ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఓడిపోవటానికి వీల్లేదు. ఆ పై నుంచి నన్ను ఎవరైనా దించుతారా కిందికి? సైతాన్ నన్ను ఎవరైనా యేసు ప్రభు సీట్లో కూర్చొని వాడికి అందదు అది. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తించాలా, ఐఎమ్ మోర్ దాన్ ఎ కాంకరర్. నేను అన్నిటినీ జయించిన వ్యక్తిని అనేది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలా. కొందరికి అనిపిస్తుంది, బ్రదర్ నువ్వు అన్నీ చెప్తున్నావు, నేను ఎంతో కాలంగా కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తున్నా కానీ ఇంకా నాకు జరగలేదు. యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్ ప్రాపర్లీ. నీ విశ్వాసాన్ని నువ్వు సరిగా వాడట్లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8:32 చూడండి.
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. హల్లెలూయా. తన సొంత కుమారుని యేసు క్రీస్తును నీ కోసము నా కోసము సిలువకు అప్పగిచ్చేసిండు. సిలువ అంటే ఎట్లా? ఊరికి ఎట్లా పోయి సిలువ మీద ఫోటో తీసుకొని రావడం కాదు. కొట్టి కొట్టి ఉమ్మేసి రోడ్ల మీద నడిపిస్తూ ఆ సిలువను మోసుకుంటూ భయంకరమైన మరణం, అది చావు. అటువంటి చావుకు ఎవరి బదులు అప్పగిచ్చిండు? నిన్ను నన్ను నరకం పోకుండా కాపాడడం కోసము మన మీద రావాల్సిన దేవుని ఉగ్రత యేసుప్రభు మీద వేసిండు. మన రోగాలన్నీ యేసుప్రభు మీద వేసిండు. అర్థమవుతుందా? మన యొక్క పాపమంతా, మన శాపమంతా అంతా యేసుప్రభు మీద వేసిండు దేవుడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. యేసు ప్రభును మనందరి కోసం అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు నీకు ఏం అవసరం ఉందో ఈ వాక్యం పట్టుకొని అడుగు. ప్రభా, యేసు క్రీస్తు నా కోసం ఇచ్చినావు, ఈ పరిస్థితి, ఈ అవసరం ఉంది, ఇది కూడా నాకు ఈయనతో పాటు నువ్వు ఎందుకు ఇవ్వమంటున్నాడు వాక్యంలో. నేను తీసుకుంటున్నా, నేను పొందుకుంటున్నా. హల్లెలూయా. హల్లెలూయా. యు కాంట్ గివ్ అప్. దేవుడు ఆయన సొంత కుమారుణ్ణే ఇచ్చేసిండు. ఇంకేమి ఇవ్వాలో చెప్పు? అన్నీ ఇచ్చేసిండు. హల్లెలూయా. ఆ కుమారునిలో అన్నీ ఉన్నాయి, ఆయన్నే ఇచ్చేసిండు. ఇంకా నీకు ఏదైనా కొత్తది ఉందా? ఆయనతో పాటు నీకు అది కూడా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అదే అధ్యాయంలో 37వ వచనం చూడండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుతావా? Nay, in all these things we are more than conquerors through in him. all these things అని చెప్పండి. All these things. All these things. All these things. అంటే ఏమి? ఆల్ ది థింగ్స్ అంటే నీకున్న సమస్యలు కావచ్చు, నీకున్న ఏ పరిస్థితులు కావచ్చు, కరువులు కావచ్చు, డిఫ్లేషన్ కావచ్చు, లోకంలో బిజినెస్లు అందరివి పడిపోతుండొచ్చు, లేకపోతే ఏదైనప్పటికీ ఏదైతే కష్టం అనుకుంటారో లోకంలో అవన్నీ కూడా ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే రూపాయి విలువ పడిపోతే నీకేం కాదా బ్రదర్? నాకు రూపాయి విలువతో సంబంధం లేదు. ఎందుకు నేను దేవునికి జన్మించుతాను. నా రాజ్యము పరలోక రాజ్యం. హల్లెలూయా. నాకు డబ్బు వచ్చేది ఈ లోకం నుంచి కదా, ఆ లోకం నుంచి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈస్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్. హల్లెలూయా. ఎప్పుడు గుర్తించాలి, దేవుడు ఒక్కడే నా సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆమేన్. నాకు ఏముంది, నాకేం లేదు, అవన్నీ తర్వాత. నాకు ది ఓన్లీ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈస్ గాడ్. అందుకేమంటున్నాను, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్. ఏ పరిస్థితి వచ్చినా ది లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ ఎవరంటే నువ్వు, నేనే. హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చినా వీల్ స్టిల్ బి స్టాండింగ్. మనమేం పడిపోం. ఆమేన్. వరదలు వచ్చినాయి, ఒక ఇంటి మీద వరదలు వచ్చినాయి, ఒక ఇంటి మీద ఏర్లు పారినాయి, అన్నీ పారినాయంట. ఒక ఇండ్లేమో కొట్టుకుపోయిందంట, ఇంకొక ఇండ్లేమో నిలబడింది. హల్లెలూయా. ఆ ఇండ్లు ఏంటంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వాక్యం మీద తనను తాను కట్టుకున్న ఇండ్లు. హల్లెలూయా. బండ మీద కట్టుకున్న ఇండ్లు. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకుంటే నువ్వు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు జయిస్తూనే ఉంటావు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని ప్రదేశాలలో విజయోత్సవంలో నన్ను మీరు ఊరేగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేనెన్నటికీ ఓడిపోననే మాట మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను యేసుక్రీస్తు వలె ఈ భూమి మీద జీవించడానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. God bless you. Praise the Lord.